హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్ బల్స్పాటి. ఈ సంఘటన నిజంగా మనకు న్యాయ వ్యవస్థ పైన ఆశ కలిగించేటటువంటి సంఘటన అండి. నిజంగా సాధారణంగా కోర్టు తీర్పులంటే కోర్టుకు సంబంధించింది ఏదైనా కోర్టు నాలుగు గోడల మధ్య జరుగుతూ ఉంటాయి. ఇక న్యాయానికి సంబంధించి పేదవాడికి న్యాయం జరగడం అంటే న్యాయాన్ని కొనుక్కోవడం అనేది భారతదేశంలో అతి ఖరీదైనటువంటి వస్తువుగా తయారు చేశారు వ్యవస్థలో. ప్రభుత్వం ఎంత చేస్తున్నా అదాలత్ సేవలు అవి ఇవి కొన్ని చోట్ల అందిస్తున్నా కూడా కొన్ని సంఘటనలు మాత్రం పేదవాడు అవి కొనుక్కోలేనటువంటి పరిస్థితే ఉంది. కానీ ఈ సంఘటన మన తెలంగాణలో జరిగినటువంటి ఈ సంఘటన మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అసలు మొత్తం న్యాయ వ్యవస్థ పైన మనకి ఒక నమ్మకాన్ని, ఒక గౌరవాన్ని పెంచే సంఘటనగా అనిపించింది. నాకైతే జరిగింది చాలా విషాదమే. ఆ దంపతులు వాళ్ళు ములుగు జిల్లా వాళ్ళు, వెంకటేషు పద్మావతి దంపతులు. వాళ్ళిద్దరికి ఇద్దరు సంతానం, ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు ఇంజనీరింగ్ చదువుతూ పాపం 2023లో ఎక్కడ చదివేది మన హైదరాబాద్లోనే బాచుపల్లిలో, అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో ఉంటూ చదువుతున్నట్టుందో. వాళ్ళకి మేము ఉంటారు కదా వయసులో ఫ్రెండ్స్ అటు ఇటు వెళ్ళాలి, ఏదో వెళ్దామని సడన్ గా వాళ్ళు 2023 ఆగస్టు 12వ తేదీన జరిగింది ఈ సంఘటన. అబ్బాయి పేరు జాపతి దీక్షిత్, 22 సంవత్సరాల వయసు అప్పటికి. స్నేహితులతో కలిసి అనంతగిరి ఉంది కదా, మన తెలంగాణ అరకుగా చెప్తాం, అక్కడికి కారులో టూర్ వేసుకున్నారు. వాళ్ళంతా వెళ్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో అందరూ గాయపడ్డప్పటికీ ఈ దీక్షిత్ తీవ్ర గాయాలకి ఇదేంటో తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోయి శరీరం అంతా కూడా సచ్చుపడిపోయింది. ఇక అప్పటి నుంచి హాస్పిటల్లో జాయిన్ చేశారు తల్లిదండ్రులు. వాళ్ళు పేద కూలీలు, రైతు కూలీలు. ములుగు జిల్లా, మన సీతక్క మంత్రి గారు సీతక్క ఉన్నారు కదా, వాళ్ళ జిల్లానే, వెంకటాపురం గ్రామానికి చెందిన వాళ్ళు. తండ్రి ఏదో కెమికల్ కంపెనీలో ఒక క్లర్క్ లెక్క పనిచేస్తాడు. తల్లి రైతు కూలీ అనమాట, పద్మ ఆమె పేరు. తండ్రి పేరు వెంకటేష్. వెంకటాపురం గ్రామం, ములుగు జిల్లా వాళ్ళు. మరి పెద్ద కొడుకు కూడా ఏదో చదువుతూ ఉండుండొచ్చు, అంటే రెక్కల కష్టంతో బిడ్డలను చదివించుకుంటున్నారు. వాళ్ళు చదువుతూనే ఉన్నారు. కానీ గ్రహచారం జరిగింది చిన్నపిల్లాడి విషయంలో. మరి చూస్తూ చూస్తూ చెట్టంత పిల్లగాళ్ళు అట్లా కూలిపోతే తల్లిదండ్రులుగా అంతకు మించిన గుండెకోత ఉంటుందా? ఉండదు, ఎవరికి ఉండదు. అది తలుచుకుంటేనే ఏ కుటుంబంలో అయినా ఇక అసలు తట్టుకోలేమది. మాటల్లో వర్ణాతీతం చెప్పలేని మాట, బాధ అన్నమాట. వాళ్ళు 2023 నుంచి హాస్పిటల్లో జాయిన్ చేశారు సంఘటన జరిగినప్పుడు. చేసి అప్పటి నుంచి ట్రీట్మెంట్ కోసం వాళ్ళు అబ్బాయి రికవర్ అవుతాడేమో, లేస్తాడేమో, మాట్లాడతాడేమో అనే ఆశ ఉంటుంది కదా తల్లిదండ్రులకి. ఎందుకంటే వయసు అయిపోయిన మనిషి కాదుగా, జీవితం ఇంకా ప్రారంభమే కాలేదు, విద్యార్థి దశలోనే ఉన్నాడు. కొడుకు మీద ఆశలు ఉంటాయిగా, కొడుకు అంటే ఇంకొద్దిగా ఆశలు ఎక్కువ ఉంటాయిగా. ఈ ఆశలు ఇవన్నీ ఆవిరైపోయింది. వాళ్ళ తోమతకు మించి, తాహతకు మించి అప్పులు చేశారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 40, 10 కాదు, 20 కాదు, ఏకంగా 60 లక్షల సుమారు వాళ్ళ అబ్బాయి ఈ గాయపడిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిపోయినటువంటి ఈ జాపతి దీక్షిత్ కోసం వాళ్ళు ఖర్చు చేసినటువంటి బిల్లులు. అయినా పిల్లాడేం రికవరీ కాలేదు. చివరికి వాళ్ళు లోక్ అదాలత్ని ఆశ్రయించారు. అంటే అబ్బాయికి ఏదో ఒక ఇన్సూరెన్స్ ప్రమాద బీమా చేయించినట్లయితే ఉన్నారు. గో డిజిట్ అనే ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి. జనరల్గా ఏంటంటే ఇంత ప్రమాద బీమాలు చాలా ఉంటాయి. కానీ జరిగినప్పుడు సాల్వ్ చేసే సమయానికి వచ్చేసరికి ఏదో ఒక అడ్డంకి పెట్టి రిజెక్ట్ చేయటాలు, తప్పించుకోవటాలు ఎక్కువ ఉంటాయి. చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రమాద బీమాలు కోట్ల రూపాయలు మీరు వస్తుంది, ₹1 కోటి వస్తాయి, ₹1.5 కోటి వస్తాయి, ₹2 కోట్లు కవర్ అయితే అది ఇది అని చెప్తారు. నెలకి ఎంత కట్టండి అయ్యి అని. సరే, ఇది మొత్తం మీద మరి ఎక్కువ డీటెయిల్స్కి వెళ్తే అసలు విషయం ఇదైపోతుంది. నిజంగా మనం సినిమాల్లో చూస్తుంటాం, మహోత్సవ సంఘటనలు చూస్తూ ఉంటాం. పేదవాళ్ళకి, దిగువ మధ్య తరగతి వాళ్ళకి కోర్టుకు సంబంధించి న్యాయం అందడం అంటే ఇక అసలు అది అందన ద్రాక్ష అన్నట్టుగా తయారైంది ఇవాళ రేపు. కానీ ఈ సంఘటనలో ఏం జరిగిందంటే, ఈ తల్లిదండ్రులు లోక్ అదాలత్ని ఆశ్రయించారు.
ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా ఇది చేయట్లేదు అనేది. చివరికి ఇది కోర్టులో లోక్ అదాలత్ అంటే స్పెషల్ ఇది ఉంటుంది కదా, స్పెషల్గా వాటిని ట్రాక్ చేయటము, త్వరగా న్యాయం జరిగేలాగా చూడటం, కోర్టు పరిధి నుంచి కొంత ఇదిలోకి వచ్చి వాటికి సత్వర న్యాయం కోసం ఏర్పాటు చేసేటటువంటి ఇదిలో భాగం అది. సో ఇదంతా విన్న తర్వాత ఆ న్యాయ సేవా సమితి చైర్మన్ గారు ఆయన స్పందించిన విధానం నిజంగా ప్రజలకి, సామాన్య ప్రజలకి ఒక గొప్ప ఆశను కల్పించారు. ఆయన న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ఆమాంతం పెంచేసే విధంగా ఆయన తీర్పిచ్చారు. జనరల్గా 4 గోళ్లకే పరిమితం, కోర్టు 4 గోళ్ల మధ్య జరిగేటటువంటి తీర్పులకే పరిమితం అవుతుంది ఎప్పుడైనా కూడా వ్యవస్థ. కానీ న్యాయ వ్యవస్థే బాధితుడి దగ్గరికి వచ్చారు. అంటే ఎట్లా, ఆ అబ్బాయి అచేతనుడైపోయి అంబులెన్స్లో ఉన్నాడు. ఎవరు, ఈ రోడ్డు ప్రమాదానికి గురైపోయి దేహం అంతా చచ్చుపడిపోయినటువంటి జాపతి దీక్షిత్ ఇంజనీరింగ్ విద్యార్థి. 2023లో 22 సంవత్సరాలు, అదే ఇప్పుడు 22 సంవత్సరాల వయసున్న అబ్బాయి. ఆ అబ్బాయి అసలు ఏం జరిగిందో ఎట్లున్నాడో చూద్దామని చెప్పి మరి ఇలా ఎవరో కోర్టులో చెప్తారు, ఎవరికి వాళ్ళు చెప్తే కొన్ని మానవ కోణం ఉన్నటువంటి వాటిని దగ్గర నుంచి చూసి ఇచ్చే తీర్పులు అవి సమాజం పైన గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. అటువంటిది అట్లా చేశారు ఆ జడ్జి గారు. ఆయన పేరు షౌకత్, ఆయన షౌకత్ జహీన్ సిద్దికి. ఆయన ఈ న్యాయ సేవా సమితి చైర్మన్, లోక్ అదాలత్కి సంబంధించి 12వ అదనపు జడ్జి. ఆయన వచ్చారు, ఆ పిల్లాడిని చూశారు. అంబులెన్స్లో అట్లా ఉన్న అచేతనంగా అట్లా పడిపోయి ఉన్న పిల్లాడిని చూశారు. మీరు ఇదిగో ఫోటో చూస్తున్నారు కదా, కనపడుతుందిగా ఫోటోలో ఉన్న పిల్లగాడు చూసి అప్పటికప్పుడు ఆయన తీర్పిచ్చారు. ఆ తీర్పు నిజంగా ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే, ఇప్పటికే ఆ కుటుంబం తల్లిదండ్రులు ఆర్థికంగా చితికిపోయారు. నిజంగా మనకి శారీరకంగా జరిగే గాయాల కంటే ఆర్థికపరమైన గాయాలు చాలా దారుణంగా ఉంటాయి. అవి ఎంత దారుణంగా ఉంటాయి, ఈ కార్పొరేట్ ట్రీట్మెంట్లు కానీ ఇవి కానీ తీసుకోవాల్సి వస్తే, ముఖ్యంగా మనం చూసాం కరోనా టైంలో కొన్ని అసలు ఊహించలేనంత బిల్లులు, ఆ బిల్లులు గట్లా కూడా శవాలను అక్కడ వదిలేసిన సంఘటనలు ఉన్నాయి. వాళ్ళు పిండేశారు లక్షలు కోట్లు వీలైతే. సో ఎంత దారుణం జరగాలో అంత దారుణం జరిగింది. ఇప్పటికైనా కార్పొరేట్ ఆసుపత్రులలో ట్రీట్మెంట్ కోసం వెళితే మామూలుగా ఉండదు, ఇక ఆస్తులు అమ్ముకోవడమే అటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద ఈ పిల్లాడి ఇదిని ఆయన లోక్ అదాలత్ న్యాయ సేవా సమితి జడ్జి గారు చూసి ఆ పరిస్థితి, దాని పూర్వపరాలు మొత్తం అన్నీ బేరీజు వేసుకుని ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ మొత్తం బీమా పరిహారం ఇవ్వకుండా తప్పించుకోవాలని చూస్తుందో వాళ్ళకి ఆయన ఖచ్చితంగా కోటి రూపాయలు ఈ అబ్బాయికి అయిన ఖర్చులకి పరిహారం చెల్లించాలి అని చెప్పి తీర్పు ఇవ్వడమే కాకుండా, అదేదో మీ ఇష్టం వచ్చినప్పుడు ఇస్తే కుదరదు అంటే ఏది తీర్పిస్తారు. జనరల్గా ఆ తీర్పులు ఎప్పటికీ అవి ఇదవుతాయో కూడా చెప్పలేము. చాలా కేసులలో ఆయన చాలా స్పష్టంగా నెల రోజుల్లో ₹1,00,00,000 బాధితుడు అకౌంట్లో జమ చేయాలి మీరని చెప్పి వాళ్ళకి తీర్పిస్తే ఆ కంపెనీ వాళ్ళు కూడా ఓకే చేశారు. నిజంగా ఇది మామూలు తీర్పు కాదు కదా. న్యాయ వ్యవస్థ పైన ఎంతో గౌరవాన్ని మనలాంటి సామాన్యులకి, పేద కుటుంబాలకి ఇటువంటి సంఘటన, న్యాయం కోర్టులోనే కాకుండా న్యాయ వ్యవస్థే బయటికి తరలి వచ్చి ఆ బాధితుడిని చూసి చలించి మానవీయ కోణాన్ని చూపి మనకి న్యాయ వ్యవస్థ పైన ప్రజలందరికీ ఒక భరోసా, ఒక గౌరవాన్ని కలిగించే విధమైనటువంటి తీర్పు అనిపించింది నాకు. ఇది చాలా గొప్ప తీర్పు అనిపించింది నాకు. మొత్తం మీద వాళ్ళ కుటుంబంలో ఆ అబ్బాయికి అలా జరగటం విషాదకరం. అసలు వాళ్ళ తాతకు నుంచి తర్వాత పరిస్థితి ఎట్లుంటుందో ఊహించండి.
60 లక్షలు అంటే ఈ అప్పులోళ్ళు అందరూ అబ్బాయి కోలుకుంటాడన్న ఆశ లేదు. కానీ తల్లిదండ్రుల మనసు ఏమో, పిల్లోడు ఏ దేవుడు అయినా ఇది చేసి ఏ పూజ ఏ నోములో ఏదో ఒకటి కలిసి వచ్చే బిడ్డ రికవర్ అయ్యి మళ్ళీ మామూలు వాడు అవుతుడేమో అనే ఆశ ఉంటుందిగా. ఆ ఆశతోనే వాళ్ళు అంత అప్పులు చేశారు. 60 లక్షలు అంటే రెక్కల కష్టంతో కూలి పనులు చేసుకునే వాళ్ళకి సాధ్యపడిద్దా తీర్చడం? నిజంగా ఆ జడ్జి గారికి మన లాంటి వాళ్ళందరి తరఫున అభినందనలు అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను నేనైతే షౌకత్ సిద్దికీ గారికి. ఇది న్యాయ వ్యవస్థ వెనుక ప్రజల పక్షాన్ని నిలబడితే, ప్రజల బాధితుల పక్షాన్ని నిలబడితే ప్రజలకి ఎంత హోప్ ఉంటుంది, ఎంత నమ్మకం ఉంటుంది, ఎంత గౌరవం ఉంటుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ అనిపించింది నాకు. నిజంగా చాలా గొప్ప జ్యుడిషియరీ సిస్టమ్ రెస్పాన్సివ్నెస్. అంటే ప్రజాపక్షంలో ఉంటే, ప్రజల పక్షాన్ని ఉంటే ఎప్పటికీ కూడా వ్యవస్థ, ఈ జ్యుడిషియరీ వ్యవస్థ అనేది మాకు అండగా ఉందనేటువంటిది సామాన్యులు, పేద ప్రజలు మాకు అండాదండ న్యాయ వ్యవస్థ అనేటటువంటి ఒక నమ్మకాన్ని కలిగించేటటువంటి తీర్పుగా ఈరోజు ఆయన ఈ సంఘటనని నిలిపారు. కాబట్టి నిజంగా మనం జ్యుడిషియరీ వ్యవస్థ అంటే మనకి పేదవాడి చివరి ఆశ ఏంటి? ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థ. ఇటువంటి అన్యాయాలు జరిగినప్పుడు సో ఆ నమ్మకాన్ని నిలిపారు. లక్షల కోట్ల మంది ప్రజలకి ఒక నమ్మకాన్ని, భరోసాన్ని కూడా న్యాయ వ్యవస్థ పైన కల్పించారు. సో ఈ సంఘటనకి మీరు ఎలా స్పందిస్తున్నారు అనేది కామెంట్ రూపంలో మీరు వ్యక్తపరచండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, నమస్తే.